ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా దాదాపు 20,000 కోట్ల రూపాయలతోని ఈ స్కూల్స్ని డిజైన్ చేసుకొని టెండర్లు తీసుకొని ఇవాళ మొట్టమొదట మన స్కూలే తెలంగాణలో నల్గొండ జిల్లా రికార్డ్, నల్గొండ కాన్స్టిట్యున్సీతో పాటు జిల్లా హెడ్ క్వార్టర్లో పనులు ప్రారంభించిన సందర్భంగా ఇందులో చదువుకుపోయే విద్యార్థులందరూ కూడా ముందుగానే శుభాకాంక్షలు అందజేసుకుంటూ, మీరు ఇంత తొందరపడి మీకు కట్టుతున్న మంచి కాంప్లెక్స్లో ఒకవైపు మెడికల్ కాలేజు, ఒక పక్క మన నర్సింగ్ కాలేజు, ఇంకా అటు పక్క చూస్తే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇటీవలనే ఫార్మసీ ఎల్ఎల్బి కోర్సులు శాంక్షన్ చేసుకున్నాం. ఇంకా ఫ్యూచర్లో కొన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం, ఎందుకంటే యూనివర్సిటీలో మాకు ఇంకా 200 acres ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఇన్ని ఎడ్యుకేషన్స్ ఉన్న అప్పుని మీ అందరి కోసం ఇక్కడ ఎమ్మెల్యేగా దాదాపు 25 సంవత్సరాలు, ఎంపీగా 5 సంవత్సరాలు, మీ అందరికీ మంచి విద్యను అందించాలి మా ప్రభుత్వ సంకల్పంతో పాటు నేను కూడా ఒకటే కోరిక ఏంటంటే విద్యతోనే అభివృద్ధి సాధ్యం. మనం ఎంత చేసినా మన తల్లిదండ్రులు కష్టపడి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని స్కూల్ పంపిస్తే మధ్యలో డ్రాప్ అవుట్స్ కానివ్వండి, మీరు చదువు మీద దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా 10th క్లాస్లో ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ చేసి మళ్ళీ ఇంటికి పరిమితమై అలా ఉండకుండా వివిధ దేశాలలో చూడండి, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ భార్య భర్తలు కూడా ఇద్దరు జాబ్ చేసుకుంటే ఒక శాలరీ మిగిలితే పిల్లల్ని బాగా చదివించుకుంటారు, అలా పేరెంట్స్ చూసుకుంటారు. కానీ మన రాష్ట్రంలో తెలంగాణ ధనిక రాష్ట్రంలో మనం ఎడ్యుకేషన్గా కేరళతో కంపేర్ చేస్తే చాలా వెనుకలో ఉన్నాం. మనం కేరళను కూడా బీట్ చేసే విధంగా ఉండాలనే మన ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్స్ అందరం కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాదాపు 30 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్నారు. వీళ్ళకు మంచి విద్యను అందిస్తే ఇంతకంటే మనం చేసే మంచి పని ఏముండదు. దీంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకని ఇలా స్కిల్ యూనివర్సిటీ కూడా ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు జాబ్ ఇప్పించమని. నాకు జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుని నాకే ఇంగ్లీష్ అంతతో మాత్రం వస్తుంది. నేను మాట్లాడుతూ వాళ్ళు దాని ఆన్సర్ చెప్పినప్పుడు ఎంఎన్సీలకు నేను రికమెండ్ చేస్తే వాళ్ళ ఇంటర్వ్యూలో ఏం ఆన్సర్ ఇస్తారు. అందుకనే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్కిల్ ఏపీఆర్ అని ఆనంద్ మహేందర్ మంచి ఇండస్ట్రీని పెట్టి స్కిల్ యూనివర్సిటీ వర్క్ స్టార్ట్ చేసినాం. అక్కడనే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఎన్నో కంపెనీస్ కూడా వస్తున్నాయి, ఎంఎన్సీ కంపెనీస్. అందుకనే మనం ఎక్కడో అమెరికాకు ఎక్కడో పోయాలని ఆ లక్ష్యం కాకుండా మన దగ్గరనే ఉద్యోగాలు కల్పించే విధంగా తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 చేయాలని ఒక 200 కోట్ల రూపాయలు ఈ ఒక్క స్కూల్లో పెట్టినంటే మీరు అర్థం చేసుకోవాలి. అందరు అది బాయ్స్కు గర్ల్స్ కూడా ఇక్కడే చదువుకునే విధంగా మరొక ల్యాండ్ చూసి కూడా కట్టడం జరుగుతున్నది. టౌన్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి అవన్నీ కూడా, ఎందుకంటే స్కూల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి తప్పకుండా రాబో కాలంలో దాన్ని కూడా కలెక్టర్ గారికి చెప్తున్నా, మంచి ల్యాండ్ దొరికితే దాన్ని కూడా ఎమ్మటే శాంక్షన్ చేయించి స్టేజ్లోనే కొడంగల్తో పోటీ పడాలి. మనం కొడంగల్ కంటే ముందే మనం బిల్డింగ్ కంప్లీట్ చేయాలని ఇక్కడ ఉన్న ఇంజనీర్స్ని సపరేట్గా మంచి వారిని చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. మనకి ఎప్పుడు కష్టపడే కలెక్టర్ గారు ఉన్నారు, జేసీలు ఉన్నారు, గతంలో మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్ గారు కూడా బాగా వర్క్ చేస్తారు. ముఖ్యంగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. మీరు తొందర అని చెప్పేసి క్వాలిటీ లేకుండా బాగా అప్పచెప్తే తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్కూల్స్ కాబట్టి హాస్టల్స్, బాత్రూమ్స్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలని తెలియజేసుకుంటూ అది తక్కువ సమయంలోనే కార్యక్రమాలు ఏర్పాటు చేసిన కలెక్టర్ గారిని కూడా అభినందిస్తూ, తప్పకుండా మీరందరూ మంచి పేరు తెచ్చుకునే విధంగా చదువుకోవాలని మళ్ళొకసారి చివరిగా మన ప్రోగ్రామ్ రోజు కూడా చెప్పినాం. మీరు ఎవరికైనా మీ అయిన స్కూల్ పిల్లలే కదా మీరందరూ, సెల్ ఫోన్స్ ఉన్నాయా మీకు? లేని వాళ్ళు చెప్పండి, ఉన్న వాళ్ళు చేతులు చెప్పండి. మీ సెల్ ఫోన్ అసలే వాడకండి. మీకేం పని స్కూల్లో సెల్ ఫోన్తోనే? ఇంటర్మీడియట్ అవసరం లేదు, ఇంజనీరింగ్ అవసరం లేదు, మీకు స్కూల్ సెల్ ఫోన్తో పనే లేదు. ఇంటికి పైన కావాలంటే ల్యాప్టాప్లు అన్నీ కూడా రేపు పొద్దున ఫ్యూచర్ అవసరం గవర్నమెంటే ఇస్తాం మేము. అందుకని దూరంగా ఉండి గేమ్స్ మీద, చదువు మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురండి, మీ పుట్టిన ఊరికి పేరు తీసుకురండి. పుట్టిన జిల్లాతో పాటు తెలంగాణ స్టేట్లో నెంబర్ 1గా ఉండాలని మన ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామనే విషయం మర్చిపోకుండా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.